అది నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్. పండగ పూట కాబట్టి అక్కడ ఎవరు ఉండరు. ఇనుప రాడ్లు ఎత్తుకెళితే రాత్రికి గిట్టుబాటు అవుతుందనుకున్నాడో ఏమో కానీ పట్టపగలు చోరీకి ప్రయత్నించాడు. మెల్లగా ఫ్లైఓవర్ పైకెక్కి రాడ్లు దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. అయితే అక్కడున్న కూలీలు కేకలు వేయడంతో భయపడ్డ ఆ వ్యక్తి పైనుంచి కిందకు దూకాడు. దాంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ అంబర్పేటలో ఈ ఘటన జరిగింది. చోరీకి యత్నించిన వ్యక్తిని రాములుగా గుర్తించారు. అతడు మధ్యమత్తులో ఉన్నాడని పోలీసులు చెప్పారు. అదొక నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్. సిమెంట్ ఇనుపరాడ్లు ఇతరత్ర సామాగ్రి అక్కడ బాగానే ఉంటుంది. పండగ పూట కాబట్టి పైన ఎవరు ఉండరు అని అనుకున్నాడు. ఓ 4-5 ఇనుపరాడ్లు ఎత్తుకెళ్తే రాత్రికి పెగ్గు గిట్టుబాటు అవుద్దనుకున్నాడో ఏమో కానీ పట్టపగలే చోరీకి యత్నించాడు. మెల్లగా ఫ్లైఓవర్ పైకి ఎక్కి రాడ్లు దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. అయితే అదే టైంకి అక్కడున్న కూలీలు గట్టిగా కేకలు వేయడంతో భయపడ్డ ఆ వ్యక్తి ఫ్లైఓవర్ పై నుంచి అమాంతం కిందకి దూకేశాడు. దాంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ అంబర్పేటలో ఈ సంఘటన జరిగింది. చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని రాములుగా గుర్తించారు. అతడు అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడంటున్నారు పోలీసులు.